ఈరోజు చెక్కలు తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాము. రేషన్ బియ్యం మంచిగా కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ అవి బాగా మంచిగా ఎండినాక మరేపించుకొచ్చుకోవాలి. ఉప్పు సరిపడా మోయిను అంటే ఇలా వేస్తే దాంట్లో కరగదు. ఇలా కొన్ని నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. అంటే సరిపడా వేసుకుంటే అప్పుడు అది కరిగిద్ది. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కారం మీకు సరిపడా, మీరు ఎంత తింటామనుకుంటే అంత కారం. మేమైతే ఇలా సరిపడా వేసుకుంటున్నాము. మీరు తిన్నంత వరకు వేసుకోండి, మీకు ఎలా సరిపడితే అలా. కారం కూడా మంచిగా కలుపుకోవాలి ముందే అన్నీ. జీలకర్ర సరిపడా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి అన్నమాట. ఒక గంట నానబెట్టుకొని శనగపప్పు కూడా వేసుకోవాలి పిండిలో. కరివేపాకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ వేసిన ఈ ఉప్పు నీరు ఇప్పుడు కలుపుకోవాలి. అంటే ముందు కలుపుకుంటే కలవదు, కారం పసుపు. ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ వేసిన ఈ ఉప్పు నీరు ఇప్పుడు కలుపుకోవాలి. అంటే ముందు కలుపుకుంటే కలవదు, కారం. నీళ్ళు సరిపడా మంచిగా ముద్దకి వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అలా ముద్దకు వస్తే కలుపుకోవటం అయిపోయినట్టే. చెక్కల పిండి ఈ సైజుగా అందులో చేసుకొని మంచిగా రౌండ్గా ఇలా ఒత్తుకోవాలి. చెక్క మనం వేయంగానే అలా పైకి లెగుస్తుంది.